ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు ఆత్మ అనే సంచాకరువును అనుగ్రహించాడు. ఆత్మ అనే సంచాకరువు అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ల్యాండ్ మనం కొనుక్కోవాలనుకుంటాం. అప్పుడు అడ్వాన్స్ ఇస్తాం ల్యాండ్కి. కొనేవారు అమ్మేవారు మాట తప్పకూడదని. అలాగే యేసుప్రభు వారు మనకు పరలోకంలో మీకు స్థలం సిద్ధం చేయడానికి నేను వెళ్తున్నా అన్నాడు. అంటే మనకు స్థలం ఉందో లేదో అనేది మనకి ఎలా గ్రహింపు రావాలి? ఆ గ్రహింపు రావడం కొరకే ఆయన ఆత్మను మనకు అడ్వాన్స్గా అనుగ్రహించాడు. ఎందుకంటే మనము ఆయన సొత్తు. ఆయన మనని తన స్వరక్తం ఇచ్చి వెల ఇచ్చి మనను కొనుక్కున్నాడు. ఆయన తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి. మరి మనను కొనుక్కున్నప్పుడు మనము ఆయన ఆత్మ ద్వారా నడిపించి ఆ స్వాస్థ్యానికి చేరే వరకు మనకు నిరీక్షణ అనేది ఉండాలి. ఆ నిరీక్షణ కోల్పోవద్దు. ఆ నిరీక్షణ ఎలా వస్తుంది అంటే ఆ ఆత్మ ద్వారా నడిపించబడ్డప్పుడు మనం గ్రహించుకుంటాము, మనకి ఈ లోకము శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతము అని. ఆ ఆత్మ మనకు గ్రహింపునిస్తుంది. అందుకొరకే దేవుడు మనకు ఆత్మ అనే అడ్వాన్స్ని సంచాకరువుగా అనుగ్రహించాడు.